హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో అరిసెలు తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అరిసెలు తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పారబోసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత నీళ్లు వంపేసి వడగిన్నెలో వేసుకొని బియ్యాన్ని క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. బియ్యం చేత్తో పట్టుకుంటే తడిగా ఉండాలి. అప్పుడు మనం మిషన్‌లో ఏపించుకుంటే ఇలా పిండి మెత్తగా వేస్తారు. అరిసెలకని చెప్పి వేయించుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి డీస్ పెట్టుకొని అందులో జల్లెడ పెట్టుకొని పిండి మొత్తాన్ని మనం జల్లించుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా. ఇలా కలుపుతూ జల్లించుకోవాలి. పిండిని జల్లించుకుంటూ మధ్య మధ్యలో పిండిని అదిమి పెట్టుకుంటూ జల్లించుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకొని పిండిని అదిమి పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి పట్టించుకునేటప్పుడు మనం ఎక్స్ట్రా పిండి ఉండేటట్టు చూసుకోవాలి అరిసెలకి. బెల్లం పాకం తయారు చేసుకోవడానికి ఇలా వెడల్పాటి గిన్నెని పెట్టుకోవాలి. బెల్లాన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం కొలతొచ్చి మనకి కేజీకి 750 గ్రాములు బెల్లం పడుతుంది కేజీ పిండికి. మనం అరిసెలకి బెల్లాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా జిగురు బెల్లం తీసుకోవాలి. అప్పుడే అరిసెలకి బాగుంటుంది. ఇప్పుడు బెల్లంలో అర గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. గెంటితోటి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే బెల్లం కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయినాక మనం బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని వడకట్టుకున్న సిరప్ని గిన్నెలో వేసుకోవాలి. మనం పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ తీసుకొని పాకాన్ని ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలి. మనకు అరిసెలకి ఉండపాకంలాగా రావాలి. ఇంకొంచెం టైం పడుతుంది పాకం రావడానికి. మనం పాకాన్ని మళ్ళీ చెక్ చేసుకుందాం వాటర్లో వేసుకొని. మనకి పాకం ఇలా ఉండపాకంలాగా రావాలి. పాకం వచ్చినట్టేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుతూ ఉండాలి వేసుకుంటూ. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాం. పిండి మొత్తాన్ని కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది. కాసేపటికి గట్టిపడుతుంది పిండి. ఇప్పుడు పిండిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పెట్టుకోవాలి. నెయ్యి బదులు నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత. నేను ఆయిల్తో తయారు చేస్తున్నాను అరిసెల్ని. మీరు కావాలంటే నెయ్యితో చేసుకున్నా చాలా బాగుంటుంది. అరిసెలు తయారు చేసుకోవడానికి మనం ప్లేట్లో కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండిని బయట పెట్టకూడదు. పిండి గట్టిపడిపోయి అరిసెలు సరిగా రావు. ఇప్పుడు బటర్ పేపర్ని కానీ కవర్ని కానీ తీసుకొని మనం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా తయారు చేసుకోవాలి. ఇలానే ఒక్కొక్కటి తయారు చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ కాగినాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి. ఇలా పైకి వచ్చినప్పుడు తిప్పి వేసుకోవాలి.
ఈ కలర్ వచ్చినాక అరిసెలు తీసుకొని ఆయిల్ ప్రెస్ చేయాలి. ఇలా మనం డీస్లో అరిసెలు ఒత్తేది పెట్టుకొని ఇలా అరిసి పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది. మనం అన్ని అరిసెలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అరిసెలన్నీ రెడీ అయిపోయినాక చూపిస్తాను. అరిసెలు రెడీ అయిపోయినాయి. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.